హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మైత్రీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంతోని స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియోని చూసే ముందు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక గిన్నెలోకి నేను ఈ కప్తోని ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకుంటున్నాను. కప్ వచ్చేసి 100 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఇందులో నేను హాఫ్ కప్పు పెరుగు వేస్తున్నాను. అలాగే హాఫ్ కప్ వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి దీనిని మినిమం 3 అవర్స్ వరకైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. 3 అవర్స్ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక పొటాటోని తురుముతున్నాను. దీన్ని నేను ఉడకపెట్టుకున్నానండి పొటాటోని. ఒకవేళ మీకు పొటాటో ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేను హాఫ్ పొటాటోని ఈ విధంగా తురుముకున్నాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, వాటిలోకి మనం ముందుగా తురుముకున్న పొటాటోని, అలాగే కొద్దిగా క్యారెట్ని కూడా నేను తురుముకొని వేసుకున్నాను ఈ విధంగా. అలాగే ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిల్లీ, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకుని ఈ విధంగా తుంపుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని, మీకు ఇక్కడ కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు లైట్గా. చూస్తున్నారు కదా, సగ్గు బియ్యం ఈ విధంగా మెత్తగా ఉండాలి నానిన తర్వాత. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు నేను ఇందులో 4 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. మీరు రైస్ ఫ్లోర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. మనం బాల్స్ చేసుకునేటప్పుడు పిండి చేతికి అతకకుండా బాల్స్ వచ్చే విధంగా ఉండేలాగా కలుపుకోండి. ఇప్పుడు చేతిలో కొంచెం ఆయిల్ వేసుకొని 2 హ్యాండ్స్కి అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా రౌండ్స్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా రౌండ్స్ చేసుకొని అన్నిటినీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం పునుగులు చేసుకునే కళాయి ఉంటుంది కదా, దానిని పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి. కళాయి హీట్ ఎక్కిన తర్వాత నేను చూపించినట్లుగా ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా వీటిలో వేసి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కాలడానికి కొంచెం టైం తీసుకుంటుందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దగ్గరుండి అన్నిటినీ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే పైన కాలినట్లుగా అనిపిస్తుంది, బట్ లోపల పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. చూశారు కదా, అన్నీ కూడా ఈ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకుంటూ ఉండండి. చూశారు కదండి, సగ్గు బియ్యంతో స్నాక్స్ ఎలా సింపుల్గా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.